రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌవ్య. ఎబోలా వైరస్ ఇది మళ్ళా ప్రాణాంతకంగా మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి ఈ వైరస్ని ఎలా ఎదుర్కోవాలి, ఎన్ని కేసులు నమోదైనవి, ఎక్కడెక్కడ నమోదైనవి, ప్రస్తుతానికి ఇది ఇండియాలో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అంటే చెన్నైలో ఒక కేసు నమోదైందని తెలుస్తోంది. అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా మనం ఎదుర్కోవాలి, ముందస్తు చర్యలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి, దీనికి వైరస్ ఏమైనా యాంటీవైరస్ ఏమైనా వ్యాక్సిన్స్ వచ్చినాయా? సో ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఆల్రెడీ కోవిడ్ తోనే బాగా పతనం అయిపోయి ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఎబోలా వైరస్ అసలు అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? ఎబోలా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ ఇండియాలోని స్టార్ట్ అయినాయా అనుకోవచ్చా ఇది వైరస్? మనకి ఇప్పుడు కరోనా తర్వాత ఏ వైరస్ అన్నా లేకపోతే ఏ కొత్త జబ్బు అన్నా ఒక భయం, గుండెల్లో దడ అనేది మొదలవుతుంది. మళ్ళీ లాక్డౌన్ పెడతారా, ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, షట్ డౌన్ అంటున్నారు. ఏ క్షణంలో మోడీ ఏ డేంజరస్ ప్రకటనిస్తాడో, ఒక అర్ధరాత్రి ఆయన ముక్కుల్లో మాట్లాడుతూ వాహనం భయం అన్నాడంటే ఇంక అయిపోయింది. సో ఆ భయం ఉంది. ఇప్పుడు ఎబోలా భయం మొదలైంది. మొన్నటి వరకు అది ఎబోలా ఆఫ్రికా ఖండంలో ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా చెన్నైలో ఒక కేసు, బెంగళూరులో కూడా ఒక కేసు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అసలు ఎబోలా అంటే ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఇది ఇండియాలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా, మన హెల్త్ డిపార్ట్మెంట్లు దీని మీద ముందస్తు చర్యలు ఏం చేపట్టాయి, WHO ఏం చెప్తుంది, అసలు దీనికి ఏమన్నా మందు ఉందా, వ్యాక్సిన్ ఉందా, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎబోలా అనేది యాక్చువల్గా ఒక నది పేరు. అక్కడ ఆఫ్రికాలో, ముఖ్యంగా కాంగో DRC అంటారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అంటే 2 కాంగోలు ఉన్నాయి అక్కడ. దీని పేరు DRC. దీనికి రాజధాని కిన్షాసా. ఎందుకంటే నేను కిన్షాసాకు కూడా వెళ్ళాను. సో ఈ కాంగోలో ఇప్పుడు ఇటూరి ప్రావిన్స్ అనే చోట ఇప్పుడు వచ్చిందనమాట. ఇది 1976లో ఫస్ట్ కాంగోలోనే బయటపడింది ఎబోలా వైరస్. ఎబోలా అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ నది దగ్గర వచ్చింది కాబట్టి ఆ వైరస్ కి ఆ పేరు పెట్టారు, ఎబోలా అనేది. కాంగో రివర్ అనే అతిపెద్ద రివర్ ఉంటది. ఆ రివర్ కి ట్రిబ్యూటరీ ఉపనది ఎబోలా ఏరియాలో వచ్చింది కాబట్టి ఎబోలా అని పేరు పెట్టారు. ఆ ఎబోలాలో ప్రధానంగా 2 రకాల వైరస్లు, స్ట్రీక్స్ 2 రకాల స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి జైరే అని, ఒకటి బండి బుగ్యో అని, BVD. సో జైరో వైరస్ కేమో వ్యాక్సిన్ ఉంది, మందులు ఉన్నాయి. ఈ BVDకి వ్యాక్సిన్ లేదు, మందులు లేదు. ఇప్పుడు వచ్చిన వెరైటీ BVD. ఇది అక్కడ రూరల్ ఏరియా ఇటూరి ప్రావిన్స్ వచ్చి మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు వేలాది మందికి ఇది సోకింది. దాదాపు 300 నుంచి 400 మంది చనిపోయారు కాంగోలో. దాంతో WHO దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆల్రెడీ ఇది చుట్టుపక్కల దేశాలకు కూడా, సౌత్ సుడాన్కి, తర్వాత ఆ పక్కనున్న ఉగండా, సౌత్ సుడాను, ఇలాంటి దేశాలకు కూడా ఇది వ్యాపించింది. సో ఇప్పుడు మనం కూడా, మన వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉంటాయి ఆఫ్రికాలో, ల్యాండ్ కొని అగ్రికల్చర్ చేస్తుంటారు. నేను కాంగోలో వెళ్ళినప్పుడు అక్కడున్న సారా వ్యాపారంలో 6 మంది మన ఇండియన్స్ నుంచి ఉంటే అందులో 5 మంది రాయలసీమ రెడ్లు, ఒక కోస్తా కమ్మ. సో వీళ్ళే ఉంటారు అక్కడ. సో అందువల్ల ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక ఏరియాకి వెళ్తే మొత్తం నార్త్ ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. కిన్షాసాలో అందరూ ఈ పంజాబీ, గుజరాత్ వీళ్ళే షాపులు ఉంటాయి, వీళ్ళే ఉంటారు. అక్కడ హిందీ మాట్లాడుతుంటారు. మనం సడన్ గా బాంబేలో ఉన్నామేమో ఫీలింగ్ కలుగుతుంది, అలాగే ఉంటారు అనమాట అక్కడ. సో అందువల్ల ఇప్పుడు పోయి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు క్యారీ చేస్తారు కదా, అది భయం అన్నమాట ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఇండియాలో కూడా అలాగే క్యారీ చేస్తారండి. మామూలుగానే మేము అప్పుడు వెళ్తే కూడా మమ్మల్ని చాలాసేపు ఆపేశారు ఎయిర్పోర్ట్ లో, ఎందుకు వెళ్ళొద్దు మీరని. ఎందుకంటే అక్కడ కాంగోలో బాగుండదు పరిస్థితులు. ఒక పక్క అక్కడ రోజు ఏదో ఒక అల్లర్లు జరుగుతుంటాయి, రోజు 200-300 చనిపోతా ఉంటారు. నేను పోయింది 2010 ప్రాంతం. అప్పుడే ఘోరంగా ఉంది. అప్పుడు హెల్త్ కూడా అక్కడ 52 ఏళ్ళకి చనిపోయారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పుడు 52 ఏళ్ళు, ఇప్పుడు 60. అంటే 60 ఏళ్ళకి మనుషులు చనిపోతారు. ముసలి వాళ్ళు మనకు ఆల్మోస్ట్ కనబడరు అక్కడ.
అంతా యూతే. యూత్ ఫిట్ గా ఉన్నట్టు ఉంటారు కానీ చిన్న ఎల్లో ఫీవర్ వస్తే కూడా చనిపోతారు. సో మనం ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మేము పోయినప్పుడు కూడా తీసుకెళ్ళాం. నాకు ఎల్లో ఫీవర్ లేదని ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అంటే మన సేఫ్టీ కోసం కంగారు పడి వాళ్ళు ఆపేశారు, నువ్వు వెళ్ళొద్దు అని. వాళ్ళని కన్విన్స్ చేసి వెళ్ళడానికి ఒక 1 hour పట్టింది అనమాట. ఆరోగ్యంగా ఉన్నారు కదా, మీరు అక్కడికి వెళ్తే మీరు ఇబ్బందులు పడతారు, మీరు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఆపేస్తారు. సో అప్పుడే అలా ఉండిందంటే ఇంకా ఎబోలా మీద ఇంకా ఇదిగా ఉంటది. సో ఈ ఎబోలా ఇప్పుడున్న ఈ బుండి బుగియో BVD వెరైటీకి ఉన్న లక్షణాలు ఏంటంటే, మామూలు అన్ని ఫ్లూ జాతికి సంబంధించినవి ఇవన్నీ కూడా వైరల్ కాబట్టి ఫీవర్ ఉంటుంది, ఫ్యాటిక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి. కొద్దిగా సివియర్ అయినప్పుడు వామిటింగ్, మోషన్స్, దాని తర్వాత బ్లీడింగ్ మొదలవుతుంది. బ్లీడింగ్ మొదలైందంటే సీరియస్. తర్వాత దీని ఇన్క్యుబేషన్ అంటారు. ఇది అంటే లోపల నుండి బయటికి రావడం. ఇన్క్యుబేషన్ పీరియడ్ దాదాపు 21 days ఇన్క్యుబేషన్ పీరియడ్, 10 to 15 days యావరేజ్ లో. తర్వాత ఫెటాలిటీ రేటు డేంజర్ అనమాట. ఇది ఎందుకు కోవిడ్ కంటే కూడా డేంజర్ ఎందుకు అంటారంటే, ఫెటాలిటీ రేటు దీంట్లో 50% వరకు ఉంది. అంటే 100 మందికి వస్తే 50 మంది చనిపోతారు. సో అందువల్ల ఇది ఫెటాలిటీ రేట్ ఎక్కువ. రెండోది దీనికి మెడిసిన్స్ లేవు, వ్యాక్సిన్ లేదు. అందువల్ల దాన్ని ఏమంటారు, సపోర్టివ్ కేర్ ఉంటుంది, సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప, అంటే జ్వరం వస్తే జ్వరం తగ్గడానికి, తలనొప్పి వస్తే తలనొప్పి తగ్గడానికి తప్ప వైరల్ యాంటీవైరల్ ట్రీట్మెంట్కి ఏమీ లేదనమాట. అందుకని రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఒక విషయంలో కరోనా కంటే డేంజర్ కాదు. కరోనా ఏంటంటే గాల్లో వ్యాపిస్తుంది, ఎవరన్నా తాకి అక్కడ పోయి మనం తాకితే అక్కడ వస్తుంది, అటువంటిది కాదు. ఇదేంటంటే ఫ్రూట్ బ్యాట్ అంటారు, అంటే ఒక రకమైన గబ్బిలం ద్వారా వ్యాపిస్తుంది. అలాగే మనిషి నుంచి మనకి ఎలా వ్యాపిస్తుంది, వాళ్ళ ద్రవాలు, అంటే వాళ్ళ చెమట లేకపోతే వాళ్ళ బ్లడ్ అవన్నీ మనకు తగిలితే తాకితేనే వస్తుంది తప్ప గాల్లో నుంచి ఏమీ రాదు. ఇది ఫిజికల్ అటాచ్మెంట్ వల్ల కూడా వస్తుంది. వాళ్ళకుంటే మనం వాళ్ళతో ఉన్నామంటే ఇంట్లో ఉన్నా వస్తుంది ఖచ్చితంగా. ఫిజికల్ అదే వాళ్ళ ద్రవాలు నుంచి, టిష్యూ నుంచి, బ్లడ్ నుంచి, బాడీలు ఫ్లూయిడ్స్ నుంచి వస్తుంది అనమాట. ఇది బేసిక్ గా. కాబట్టి వచ్చిన వాళ్ళతో మనం ఏ రకంగా ఉన్నా మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇది బ్యాట్స్ నుంచి. అక్కడ కూడా ఏంటంటే రకరకాల జంతువులు తింటారు. నేను చూసాను, కోతులు, మొసళ్ళు, ఇవన్నీ ఎక్కడంటే అక్కడ వీధుల్లో అమ్ముతుంటారు మాంసం. సో అంటే కోతిని ఇలా నిలబెట్టి దాన్ని చంపేసినాక నిలబెట్టి ఉంటారు, లేకపోతే మొసళ్ళు ఉంటాయి, అన్ని రకాల మాంసాలు ఆ మార్కెట్లోకి వెళ్తే వీధుల్లో అమ్ముతుంటారు. అందులో వీళ్ళు హైజీన్ కూడా పెద్దగా పాటించరు. వాళ్ళకి ఏంటంటే సంపాదన అనేది పెద్దగా, పేదరికం తీవ్రంగా ఉంటది, పెద్ద సంపాదన ఉండదు. అందువల్ల వాళ్ళ హైజీన్ ఇవన్నీ పాటించడం కూడా వెరీ డిఫికల్ట్ అనమాట. సో అందువల్ల అక్కడి నుంచి ఇప్పుడు ఇండియాకి కూడా కేసులు వస్తున్నాయి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రంగంలో దిగింది. అట్లాగే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ మనకి ఎప్పటి నుంచో ఉంది. మన కోవిడ్ తర్వాత అనేక సిస్టమ్స్ అలర్ట్ చేశారు, PPE కిట్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఆఫ్రికా నుంచి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు వాలంటరీగా కొద్ది రోజులు కన్ఫైన్ అయిపోవాలి, ఉండాలి, క్వారంటైన్ లో ఉన్నట్టు ఉండాలి, కనీసం ఒక 20 రోజులు బయటకు వెళ్ళకూడదు. అట్లాగే స్క్రీనింగ్ టెస్టులు అయితే ఆఫ్రికా నుంచి వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు. ఈ ఆఫ్రికా అంటే ఉగాండా ఇలాంటి దేశాలకి వెళ్ళే వాళ్ళకి కూడా కస్టమ్స్ ఆఫీసుల్లో పంపించట్లేదు. అంటే మన వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్నాం కదా సార్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్రికా అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళి తినడం అన్ని, వాళ్ళు వచ్చినా కూడా చాలా ఇష్యూగా. అందుకనే అదే ఇప్పుడు డేంజర్ గా ఉంది. అయితే మనకి మామూలుగా అయితే 2014 and 16 లో చాలా పెద్ద ఎత్తున వచ్చిందండి. వెస్ట్రన్ ఆఫ్రికాలో విపరీతంగా వచ్చాయన్నమాట. అప్పుడు కూడా వేలాది మందికి మన వాళ్ళు స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారు, ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ టెస్టులు మొదలు పెట్టారు, జరుగుతున్నాయి. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఇది అంత స్ప్రెడ్ అయితే COVID-19 లాగా స్ప్రెడ్ ఉండదు కాబట్టి అంత టెన్షన్ అవసరం లేదు. కానీ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా వచ్చుంటే. అట్లాగే మనం ఒకవేళ ఆఫ్రికా అనవసరంగా వెళ్ళొద్దని కూడా మన గవర్నమెంట్ చెప్పింది. అంటే ఉగాండా ఈ దేశాలకి, సూడాను, ఉగాండా, కాంగో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అని కూడా ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చింది మనకి. కాబట్టి ఏమన్నా అంటే టూర్ వెళ్ళాలి ఆఫ్రికా కంట్రీస్కో, కెన్యాకో, ఇంకో ఉగాండాకో అలా అనుకుంటే ఆగడం మంచిది.
అట్లాగే ఈ కేసులు ఎవరికైనా వచ్చుంటే వాళ్ళతో దూరంగా ఉండడం, క్వారంటైన్లో ఉండడం కూడా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే వాళ్ళతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు కూడా అంటుకునే అవకాశం ఉంది. ఇది కూడా మళ్ళీ వీక్ గా ఉన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి ఫాస్ట్ గా వస్తుంది. అట్లాగే కోర్ మార్బిడిటీస్ అంటారు, ఆల్రెడీ డయాబెటీస్, బీపీ ఇలాగా వీక్ గా ఉన్న బాడీ వీక్ గా ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా వస్తుంది. జనరల్ గా మనం హైజీన్ ఫాలో కావడం మన అందరికి ఆల్రెడీ ఆ ప్రోటోకాల్ తెలుసు కాబట్టి అవన్నీ మళ్ళీ ఒకసారి మనం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. అట్లని పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.